మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. పాస్టర్ షాలీం రాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. మహిళలు మల్లెపూలు పెట్టుకుంటే బజారు మనుషులే అనే విధంగా ఆయన వ్యాఖ్యలు ఒక అర్థాన్ని సూచిస్తున్నాయి. నిజంగా షాలీం రాజు వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు అర్థం ఏంటి, షాలీం రాజు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. మల్లెపూలు అమ్ముకునేవాడు చర్చి ముందు పెట్టాడంట బండి. పాస్టర్ గారు లోపల పోతే చెప్పాడు, ఒక్కడ కూడా కొనడు పోరా అని. ఇంకో చోట పెట్టుకో, మార్కెట్ లో పెట్టుకో, అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు కొందరు 2 మంది ఆడవాళ్ళు వస్తుంటే కొంటారులే అని పెట్టాడు. కోట మొదలైన దగ్గర నుంచి కోట వైపు అందరు ఇళ్ళకి పోయిందాక ఆడే కూర్చున్నాడు. ఒక్కళ్ళు కొనలా. అందరు పోయినాక పాస్టర్ గారు కూడా పోతా చూశాడు. బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొనలా. ఎవరు ఏమైందిరా అన్నాడు. ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు. కొనర్రా, కొనరు. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. వారు పరిశుద్ధాత్మ సంబంధులు. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు, సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు, సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, ఆయన రక్తము చేత కడగబడిన వారు. వారు అడ్డదిడ్డంగా తిరిగేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా ప్రవర్తించేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా బతికేవాళ్ళు కాదు. క్రీస్తు రక్తము చేత నీతిమంతులుగా తీర్చబడి నీతిగా బ్రతకటానికి తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నవారు. ఇకంతే బండి నెట్టుకొని పోయాడు. ఇక మళ్ళా కనపడలా మధ్యలో. ఇవి షాలీం రాజు, పాస్టర్ షాలీం రాజు మాట్లాడిన మాటలు. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి జాతీయ అంటే విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ మహిళా అధ్యక్షురాలు యమునా పాఠక్ గారు లైవ్ లో ఉన్నారు. యమునా పాఠక్ గారు నమస్కారం. యమునా పాఠక్ గారు, షాలీం రాజు పాస్టర్ షాలీం రాజు మాట్లాడిన మాటలు మీరు విన్నారు. ఈ మాటలు విన్న తర్వాత ఈ మాటలు మీకు ఎలా అర్థమవుతున్నాయి? పాస్టర్ షాలీం రాజు గారు మాట్లాడిన ప్రతి వ్యాఖ్య కూడా ఏ మహిళ అయినా ముక్త కంఠంతో ఖండిస్తుంది అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ రోజు వారు మాట్లాడింది అంటే ఒక రిలీజియస్ ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్న పాస్టర్ షాలీం రాజు గారు అనే ఒక వ్యక్తి అక్కడ కేవలం కూడా ఒక నార్మల్ వ్యక్తి కాదు, వారు ఒక రిలీజియస్ ఇన్ఫ్లుయెన్సర్. బీయింగ్ అ రిలీజియస్ ఇన్ఫ్లుయెన్సర్, వారు పూర్తిగా డిస్క్రిమినేటివ్ యాటిట్యూడ్ తో, ప్రిజుడిస్ తో, పూర్తిగా కూడా కించపరిచే విధంగా యావత్ మహిళా లోకాన్ని వారు కించపరిచారు. ఎందుకంటే మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళు బజారు సంబంధితులు అని ఏదైతే వ్యాఖ్య చేశారో అది ఎంత దారుణమైన మాట అంటే విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. అండ్ ఇంకొకటి ఏంటంటే మతానికి అతీతంగా, ఇక్కడ మతానికి సంబంధించి కాదు, ఎందుకంటే మల్లెపూలు పెట్టుకోవడం, పువ్వులు పెట్టుకోవడం అనేది పూర్తిగా కూడా ప్రతి ఒక్క మహిళ మతానికి అతీతంగా అందరూ మహిళలు కూడా ఇష్టంగా పెట్టుకునేది, తర్వాత చాలా దైవికంగా కొలుచుకునేది. ఒకటి ఏంటంటే అది దైవికంగా కూడా మనం భగవంతుడికి ఆరాధించే దీంట్లో కూడా పూలు కొంటాము. అలాగే మహిళలకు కూడా చాలా అది శుభప్రదంగా వాడతారు, శుభానికి చిహ్నంగా వాడతారు పువ్వులు అనేది. అలాంటి మహిళా లోకాన్నే వారు కించపరిచారు. ఇక్కడ మతానికి సంబంధించింది కాదు, మతానికి అతీతంగా ఈవెన్ క్రిస్టియన్ మహిళలు పూలు పెట్టుకుంటారు, మిగతా మతాల్లో మహిళలు పూలు పెట్టుకుంటారు, అందరూ అన్ని మతాల్లో మహిళలు పూలు పెట్టుకుంటారు. అంటే వీరి ఉద్దేశం ఏంటంటే ఎవరైతే పూలు పెట్టుకుంటారో వాళ్ళందరూ కూడా బజారు సంబంధితులు. అంటే వీరు చేసే వ్యాఖ్య ఎంత దౌర్భాగ్యం అంటే ఈ రోజు ఇటువంటి వ్యాఖ్యలు పూర్తిగా కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ముక్త కంఠంతా మహిళా లోకమంతా కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. కానీ యమునా పాఠక్ గారు, మహిళల్ని ఉద్ధరించే ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యలు ఇవి, మహిళలకు వ్యతిరేకమైన వ్యాఖ్యలు కావు. మహిళలు ఎవరైతే గతంలో ఇటువంటి చిన్న చిన్న ఇష్యూస్ లో ఉన్నారో వాళ్ళు కాదు, వీళ్ళు చాలా మంచి ప్రవర్తనతో ఉండేవాళ్ళు ఉండాలి అనే ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యలు అని చెప్పేసి షాలీం రాజు మనుషులు చెప్తున్నారు. ప్రవర్తనకు మల్లెపూలకు సంబంధం ఏముందండి? ఫ్లవర్స్ ని మనం మామూలుగా ఎనీ రిలీజియస్ స్క్రిప్చర్ తీసుకున్నా కూడా పువ్వులకు చాలా డివైన్ కోరిలేషన్ ఉంటుంది, భగవంతుడికి అనుసంధానమైనది. పువ్వులకిను డివినిటీకి చాలా క్లోజ్ కోరిలేషన్ కూడా అనేక మత గ్రంథాల్లో కూడా చెప్పబడి ఉంది. అనేక ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అన్ని మత గ్రంథాల్లో చెప్పబడి ఉంది. అండ్ మరొకటి, మహిళలు అంటే ఈ డిస్క్రిమినేషన్ అంటే నాకు అర్థం కాల. వాట్ ఈస్ దట్ కోరిలేషన్? మహిళలు మల్లెపూలు పెట్టుకుంటే బజారు సంబంధితులు అని చెప్పడానికి హక్కు ఈ పాస్టర్ గారికి ఎవరిచ్చారనేది నా ప్రశ్న. ఎవరిచ్చారు? ఎలా నిర్ధారిస్తారు? హౌ కెన్ యూ జడ్జ్ క్యారెక్టర్ ఆఫ్ ఎ ఉమెన్? ఎందుకంటే ఒక మల్లెపూలు పెట్టుకుంటే ఒక మహిళ క్యారెక్టర్ నే తను దెబ్బతీస్తున్నాడు. ఇది ఎంత అంటే ఇజ్ ఇట్ నాట్, ఇది పూర్తిగా కూడా అఫెన్సివ్, ఇది పూర్తిగా కూడా ఒక పెద్ద అఫెన్స్ అని నేను అంటాను. ఇక్కడ బహిర్గతంగా అతని మాటలు మీరు వింటూ ఉండండి. ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయనకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో చప్పట్లు కొడతా ఉన్నారు.
అంటే రేపొద్దున ఈ వ్యక్తులు బయటికెళ్ళిన తర్వాత ఎవరైనా మల్లెపూలు పెట్టుకొని పూలు పెట్టుకున్న ఒక స్త్రీని వారు చూసే భావజాలం ఎలా ఉంటుందో మీరు ఒకసారి మీరు కూడా అందరినీ క్వశ్చన్ చేయండి. ఏం ఆన్సర్ వస్తుందో తెలుసుకోవాలి. ఒక భార్య, కూతురు, తల్లి అనేక దీంట్లో స్త్రీమూర్తి పువ్వులు పెట్టుకుంటుంది, బయటికి వెళ్తుంది. ఇప్పుడు గుళ్ళకి వెళ్తాం, పువ్వులు పెట్టుకుంటాం, శుభకార్యాలకి పువ్వులు పెట్టుకుంటాం. అంతెందుకు అనేక నాకు క్రిస్టియన్ ఫ్రెండ్స్ బోల్డ్ మంది ఉన్నారు. అనేక క్రైస్తవ మ్యారేజెస్ కి వెళ్ళినా, అనేక శుభకార్యాలు అటెండ్ అయినా కూడా చాలా మంది క్రిస్టియన్ మహిళలు, నా ఫ్రెండ్స్ ఎంతో మంది పువ్వులు అక్కడ ఉన్న ప్రాంతాన్ని కావచ్చు, ఆయన శాలిం రాజు ఉన్న ప్రాంతంలో ఉన్న పరిస్థితులను కావచ్చు, వాటిని అనుగుణంగా మాట్లాడారు. కానీ ఇది మహిళా లోకాన్ని కించపరిచే ఉద్దేశం కాదు. కావాలనే కొందరు వ్యక్తులు దీన్ని చిలువలు పలువలు చేస్తున్నారు, శాలిం రాజుని బద్నాం చేసే ప్రయత్నాలు చేస్తున్నారంటే ఏమండి, వారు ప్రబోధించిన బైబిల్లోనే యేసు ప్రభువే అలాంటి మీరు ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నారో ఒకానొక సందర్భంలో యేసు ప్రభువే తల్లి అని మాట్లాడారు, అమ్మ అని పిలిచాడు. అంటే అంత ప్రేమతత్వంతో ఎంతో ఒక దీంతో నాన్ జడ్జిమెంటల్ గా యేసు ప్రభువే ఉన్నాడు అనేది బైబిల్లో ఉన్నది. మనకి కొన్ని వర్సెస్ ఉన్నాయి. అలాంటి ఇతనెవరండి జడ్జి చేయడానికి? ఇతనెవరండి ఒక మహిళల్ని జడ్జి చేయడానికి? ఈయన ఎవరు? Who has given him the right to judge a woman? నేను ఒక బయట వినిపిస్తాను యమునా పాఠక్ గారు, మీకు నేను ఒక వాయిస్ వినిపిస్తాను, ఒకసారి చూడండి. ఆ వాయిస్ విన్న తర్వాత మీరు మీ అభిప్రాయం ఏమైనా మారుతుందో దీనిపైన ఒకసారి పీసీఆర్ ఈ వాయిస్ ప్లే చేయండి. ఒకప్పుడు చిలకలూరుపేట ఎలాంటిదంటే అండి, మాట్లాడిన మా దైవజనులు చిలకలూరుపేట తండ్రి సన్నిధి చర్చి చిలకలూరుపేటలో ఉంటది. చిలకలూరుపేట గురించి ఎవరిని అడిగినా చెప్తారు. అలాంటి ప్రాంతం పూర్తిగా ఎలా అంటే ఒక విధంగా చెప్పాలంటే పాపం చాలా మంది పొడుపు వృత్తికి వెళ్ళిన గతంలో ఉన్న పరిస్థితుల్లో దానిని దృష్టిలో ఉంచుకొని ఈ పేటలో ఉన్న ప్రస్తుతం ఇప్పుడు మంచి గుర్తింపు దైవికంగా వచ్చింది అని మాట్లాడుతూ ఆ నేపథ్యంలోకి మళ్ళా వెళ్లకుండా ఉండటానికి ఒకటి, రెండోది స్త్రీ ప్రస్తావన తేలాలి. గారు మీరు ఈ వాయిస్ విన్న తర్వాత మీరే తప్పుగా ఆలోచిస్తున్నారు అనుకోవచ్చా, లేకపోతే అక్కడ పరిస్థితులు వేరనుకోవచ్చా? ఒక్కటండి, పరిస్థితులు కాదు. ఒక మత ప్రవక్తగా ఆయన మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్న ఆయన ఫాలోవర్స్ ఒక సైకలాజికల్ కోణంలో కూడా నేను విశ్లేషిస్తున్నా. అక్కడ ఆయన ఒక మత ప్రవక్తగా మాట్లాడుతున్నప్పుడు వారు అన్న మాట ఏంటంటే ఇట్ ఈస్ వెరీ క్రిస్టల్ క్లియర్ ఏంటి? పువ్వులు పెట్టుకున్న ఆడవాళ్ళందరూ బజారు సంబంధితులు, మిగతా వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మలు అని చెప్పారు. పువ్వుల్ని ఆడవాళ్ళని ఆయన మాట్లాడి చాలా స్పష్టంగా చెప్పారు. ఈ ప్రాంతమా ఆ ప్రాంతమా ఎవరు జడ్జి చేస్తున్నారు? ఈ రోజు న్యాయస్థానాలే జడ్జి చేయటం లేదు. న్యాయస్థానాలే జడ్జి చేయట్లేదు. ఈ రోజు నాకు తెలిసి అత్యున్నతమైన దీంట్లో ధర్మశాస్త్రాలే జడ్జి చేయటం లేదు, వాళ్ళే మాట్లాడటం లేదు. ఇలాగ అనేక తీసుకుంటూ పోతే చెప్పుకోవచ్చు. కానీ ఒక మత ప్రవక్తగా వారికి ఆ రైట్ ఎవరిచ్చారు? పువ్వులు పెట్టుకున్న ఆడవాళ్ళు, బజారు సంబంధితులు, అడ్డమైన వాళ్ళు అనే మాట వారు ప్రస్తావించారు కదా. ఆ మాటలు వారు ప్రస్తావించారు. అసలు ఆ ప్రస్తావన చేయాల్సిన అవసరం అగత్యం ఎందుకు చేయాల్సి వచ్చింది? 50% ఈ దేశంలో మహిళలు ఉన్నారండి, ఇంకా ఎక్కువనే ఉండొచ్చు. నేను ఈ రోజు అదే అంటున్నాను. ఇంత అనుచిత వ్యాఖ్యలు ఎవరు పడితే, ఎవరికి నచ్చినట్టు, ఎవరికి ఏది చేసినా మహిళలనే కవర్ చేయాల్సిన అవసరం ఎవరికైనా ఎందుకు మహిళ సాఫ్ట్ టార్గెట్ ఎందుకు అవుతోంది? మహిళల గురించే ఉద్దేశపూర్వకంగా ఎందుకు చెప్పాలి? ఎందుకు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయాలి? అది కూడా ఒక మత ప్రవక్తగా ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి అతను మాట్లాడే మాటలకి ఇప్పుడు మీరు చూడండి, బయటికి వెళ్తారు. చిలకలూరిపేట దాటి ఎవరు బయటికి వెళ్ళరా? ఇంకా ఏ ప్రాంతాలకు వెళ్ళరా? ఆ ఏ ప్రాంతాలకు వెళ్ళినా, ఎలాంటి ప్రాంతాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా మల్లెపూలు పెట్టుకొని ధరించి అలంకరణలో భాగమైన, అత్యున్నతమైన ఆ అలంకరణలో భాగమైన ఈ యొక్క భారతదేశంలో స్త్రీ యొక్క హక్కుగా అలా మహిళలు పెట్టుకుంటే వాళ్ళ చూసే ధోరణి, కోణం ఏమిటనేది నా ప్రశ్న. ఇవన్నీ చెప్తున్నారు. చిలకలూరిపేటలోనే నేను చిలకలూరులో పేటలో ఉన్న మహిళలందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నట్ట అందరూ అంటే ఏంటి? అలా అన్నా కూడా అక్కడ కూడా మళ్ళీ నేను ప్రశ్నిస్తున్నా, చిలకలూరిపేటలో ఉన్న మహిళలందరినీ ఉద్దేశించి ఆయన ఎవరండి మాట్లాడడానికి? ఆయన ఎవరు? ఆయన ఒక మత ప్రవక్తగా ఒక సత్ప్రవర్తన వైపు నడిపించాలి. సత్ప్రవర్తన వైపు ఎలా నడుచుకోరో చెప్పాలి గాని ఉద్దేశపూర్వకంగా మహిళలు అని చెప్పి మాట్లాడకూడదు. వారు బీయింగ్ రిలీజియస్ ఇన్ఫ్లుయెన్సర్ అలాంటి ప్రస్తావన చేయకూడదు. యమునా పాఠక్ గారు, మీరు ఒక మహిళా నాయకురాలుగా, మహిళల పక్షాన వాయిస్ వినిపిస్తున్న వ్యక్తిగా ఈ అంశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందా? దీనిపైన శాలిం రాజుని మందలించే వరకు కానీ, లేకపోతే ఆయనకు అర్థమయ్యేటట్టు చెప్పే ప్రయత్నం చేస్తున్నారా?
ఈ ఈ ఈ స్థానంలో ఎవరు చేసినా కూడా మీకు ఇంతకు ముందు కూడా తెలుసు. మీరు అనేకంగా చూశారు. మహిళల పట్ల, ఆడపిల్లల పట్ల కేవలం టీవీలో కూర్చొని మాట్లాడే ప్రసక్తే కాదు. దానికి సంబంధించి ఉద్యమాలే చేశాము, ఉద్యమాలు నడిపించాము, నిరాహార దీక్షలు చేశాము, పోరాటాలు చేశామని మీకు కూడా తెలుసు. కాబట్టి మహిళని ఎవరు పడితే, అది ఎవరైనా కావచ్చు, ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా కూడా దానికి మతానికి సంబంధం లేదు. మహిళా లోకాన్ని కించపరిస్తే అది మతం కాదు. మహిళలందరూ ఏకం కావాలి. మేము ఆల్రెడీ రాష్ట్ర డీజీపీ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది, వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది, విజ్ఞప్తి చేయడం జరిగింది. మహిళల పట్ల ఇలా అనుచిత వ్యాఖ్యలు ఎవరు చేసినా, ఎలాంటి వారు చేసినా అన్నిటికీ అతీతంగా వారి మీద యాక్షన్ ఉండాలి అనేది మా ముక్త కంఠంతో మా వర్షన్ మేము వినిపించాం. ఓకే ఓకే యమునా పాఠక్ గారు, ఇప్పుడు ఏమనుకుంటారు ఫైనల్గా ఇంకా ఎటువంటి కార్యాచరణ చేయబోతున్నారు, ఏం చేయబోతున్నారు ఈ అంశాన్ని? నాకు తెలిసి ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాలలో మహిళా లోకం నిజంగా కూడా చాలా వరకు మహిళలు ముందుకొచ్చారు. నాకు తెలిసి అనేక కంప్లైంట్లు వెళ్ళాయి, రిజిస్టర్ చేస్తున్నారు వారి పట్ల. వారు ఇప్పటికైనా బయటకు వచ్చి వారు క్షమాపణ చెప్పాలి, యావత్ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. అండ్ మహిళలు ప్రతి వాళ్ళకి మహిళ ఎందుకు సాఫ్ట్ టార్గెట్ అవుతుంది, ఎందుకు మహిళలను ఉద్దేశించే మాట్లాడుతున్నారు, ఎందుకు మహిళనే ముందు పెట్టి మాట్లాడుతున్నారు, ఎందుకు చేయాల్సి వస్తుంది? రేపు పొద్దున నాకు ఒకటే ప్రశ్న, వాట్ ఈస్ వరింగ్ మీ ఏంటంటే, ఆయన ఒక రిలీజియస్ ఇన్ఫ్లుయెన్సర్ గా మాట్లాడుతున్నప్పుడు అనేక మంది ప్రభావితులు అవుతున్నప్పుడు వారు చెప్పే ప్రతి మాట ఎలా ఉండాలి, ఎలాంటి మాటలై ఉండాలి? అంటే ఇండైరెక్ట్ గా ప్రొవకేషన్ గా లేదా? అంటే రేపు పొద్దున పువ్వులు పెట్టుకున్న ఏ స్త్రీ అయినా ఇలా బజారు స్త్రీ అనే మాట అర్థం రాలేదంటారా? ఏమంటే విశ్వాసం ఉండొచ్చు కానీ అంధవిశ్వాసం దేని మీద ఉండకూడదు. మనం అందరిని నమ్మచ్చు, విశ్వసించవచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు, ఫాలో అవ్వచ్చు ఎప్పుడు. కానీ వాళ్లే తప్పు చేస్తే క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఈ దేశం ఒక ఈక్వాలిటీ, వాక్ స్వాతంత్రం అందరికీ, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అందరికీ, మన కాన్స్టిట్యూషనల్ రైట్, మన ఫండమెంటల్ దాటి డిస్క్రిమినేటివ్ గా ఉన్న ప్రిజుడిస్ వైపు నడిపిస్తున్నప్పుడు డెరగేటరీ గా ఉన్నప్పుడు తప్పకుండా కూడా మహిళా కమిషన్లు ప్రభుత్వం తీసుకోవాలి, ప్రభుత్వాలు స్పందించాలి, దీని మీద మాట్లాడాలి, ఇటువంటి వాటికి చెక్ పెట్టాలి. ఈజీ కాదు. యమునా పాఠక్ గారు, చూడాలి షాలీం రాజు ఈ మహిళల స్పందన పైన స్పందిస్తారా, తను మాట్లాడిన వ్యాఖ్యలని వెనక్కి తీసుకుంటారా? వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ అప్డేట్స్ కోసం.